డిసెంబర్ 19వ తేదీ దుబాయ్ వేదికగా ముగిసిన 2024 ఐపీఎల్ ఆక్షన్లో 10 టీంలు కలిపి మొత్తం 72 మంది ప్లేయర్స్ని కొన్నారు. అండ్ ఇందులో ఆస్ట్రేలియాకి చెందిన మిచెల్ స్టార్క్ ఎవరు ఊహించని విధంగా 24,75,00,000 రూపాయలకు అమ్ముడుపోయాడు. అండ్ ఐపీఎల్ చరిత్రలో ఇదే ఒక ప్లేయర్ మీద పెట్టిన హైయెస్ట్ అమౌంట్. అండ్ ప్రీవియస్ గా 18,50,00,000 రూపాయలతో శామ్ కరాన్ ఉండేవాడు. కానీ ఇదే ఆక్షన్లో కమిన్స్ ఆ రికార్డ్ బ్రేక్ చేసి 20 కోట్ల మార్కుని క్రాస్ చేయగా మళ్లీ గంట వ్యవధిలోనే స్టార్క్ కమిన్స్ రికార్డ్ బ్రేక్ చేసి ఐపీఎల్ ఆక్షన్ చరిత్రను తిరగరాశాడు. మనకి స్టార్క్ కేకేఆర్ కి అండ్ కమిన్స్ ఎస్ఆర్హెచ్ కి వెళ్ళాడని తెలుసు. కానీ మిగతా ప్లేయర్స్ ఏ టీం కి వెళ్లారు అండ్ వాళ్ళకి ఎంత ప్రైజ్ వచ్చిందనేది ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. సో కాబట్టి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ 2024 ఐపీఎల్ ఆక్షన్ లోకి 34 కోట్ల రూపాయల పరిస్థితితో దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆక్షన్ లో మొత్తం 6 ప్లేయర్స్ ని కొన్నారు. అండ్ ఇందులో 3 ఇండియన్ ప్లేయర్స్ ఉండగా 3 ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు. ఇక ఆక్షన్ లో ఎస్ఆర్హెచ్ బై చేసిన ప్లేయర్స్ ఒకసారి చూస్తే ట్రావిస్ హెడ్ 6,80,00,000, వనిండు అసరంగా 1,50,00,000, ప్యాట్ కమిన్స్ 20,50,00,000, జయదేవ్ ఉనత్కత్ 1,80,00,000, ఆకాష్ సింగ్ 20,00,000 అండ్ జే సుబ్రహ్మణ్యాన్ని 20,00,000 పెట్టి కొన్నారు. ఇక ఈ 6 కొన్నాక ఎస్ఆర్హెచ్ దగ్గర మొత్తం 3,20,00,000 రూపాయల పర్స్ మిగిలి ఉంది. నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ 2024 ఐపీఎల్ ఆక్షన్ లోకి మొత్తం 28,95,00,000 రూపాయల పర్స్తో దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆక్షన్ లో మొత్తం 9 మంది ప్లేయర్స్ ని కొన్నారు. అండ్ ఇందులో 5 ఇండియన్స్ ఉండగా 4 ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు. ఇక ఆక్షన్ లో ఢిల్లీ బై చేసిన ప్లేయర్స్ ఒకసారి చూస్తే హ్యారీ బ్రూక్ 4 కోట్లు, త్రిస్టన్ స్టబ్స్ 50,00,000, రిక్కీ భూవీ 20,00,000, కుమార్ కుషాగ్రా 7,20,00,000, రషిక్ సలాం 20,00,000, జాయ్ రిచర్డ్సన్ 5 కోట్లు, సుమిత్ కుమార్ 1 కోటి, షాయ్ హోప్ 75,00,000 అండ్ స్వస్తిక్ చికారాని 20,00,000 పెట్టి కొన్నారు. ఇక ఈ 9 మందిని కొన్నాక ఢిల్లీ దగ్గర మొత్తం 9,90,00,000 రూపాయల పర్స్ మిగిలి ఉంది. నెక్స్ట్ కోల్కతా నైట్ రైడర్స్ 2024 ఐపీఎల్ ఆక్షన్ లోకి మొత్తం 32,70,00,000 రూపాయల పర్స్తో దిగిన కేకేఆర్ ఆక్షన్ లో మొత్తం 10 మంది ప్లేయర్స్ ని కొన్నారు. అండ్ ఇందులో 6 ఇండియన్స్ ఉండగా 4 ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు. ఇక ఆక్షన్ లో కేకేఆర్ బై చేసిన ప్లేయర్స్ ఒకసారి చూస్తే శ్రీకర్ భరత్ 50,00,000, చేతన్ సకారియా 50,00,000, మిచెల్ స్టార్క్ 24,75,00,000, అంగక్రిష్ రఘువంశీ 20,00,000, రమన్దీప్ సింగ్ 20,00,000, షర్ఫ్రేన్ రూదర్ఫార్డ్ 1,50,00,000, మనీష్ పాండే 50,00,000, ముజీబుర్ రహమాన్ 2 కోట్లు, గస్ ఎట్కిన్సన్ 1 కోటి అండ్ షకీబ్ హుస్సేన్ 20,00,000 పెట్టి కొన్నారు. ఇక ఈ 10 మందిని కొన్నాక కేకేఆర్ దగ్గర మొత్తం 1,35,00,000 రూపాయల పర్స్ మిగిలి ఉంది. రాజస్థాన్ రాయల్స్ 2024 ఐపీఎల్ ఆక్షన్ లోకి మొత్తం 14,50,00,000 రూపాయల పర్స్తో దిగిన రాజస్థాన్ రాయల్స్ ఆక్షన్ లో మొత్తం 5 ప్లేయర్స్ ని కొన్నారు. అండ్ ఇందులో 3 ఇండియన్ ప్లేయర్స్ ఉండగా 2 ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు. ఇక ఆక్షన్ లో రాజస్థాన్ బై చేసిన ప్లేయర్స్ ఒకసారి చూస్తే రోమన్ పవల్ 7,40,00,000, శుభామ్ డూబే 5,80,00,000, టామ్ కోల్హార్ కార్డ్మోర్ 40,00,000, అబిక్ ముస్తాక్ 20,00,000 అండ్ నాంద్రే బర్గర్ ని 50,00,000 పెట్టి కొన్నారు. ఇక 5 కొన్నాక ఆర్ఆర్ దగ్గర మొత్తం 20,00,000 రూపాయల పర్స్ మిగిలి ఉంది. లక్నో సూపర్ జైంట్స్ 2024 ఐపీఎల్ ఆక్షన్ లోకి మొత్తం 13,15,00,000 రూపాయల పర్స్తో దిగిన ఎల్ఎస్జీ ఆక్షన్ లో మొత్తం 6 ప్లేయర్స్ ని కొన్నారు. అండ్ ఇందులో 3 ఇండియన్ ప్లేయర్స్ ఉండగా 3 ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు. ఇక ఆక్షన్ లో లక్నో బై చేసిన ప్లేయర్స్ ఒకసారి చూస్తే శివం మావి 6,40,00,000, హర్షిన్ కులకర్ణి 20,00,000, మణిమరన్ సిద్ధార్థ్ 2,20,00,000, ఆస్టన్ టర్నర్ 1 కోటి, డేవిడ్ విల్లీ 2 కోట్లు అండ్ మొహమ్మద్ అర్షద్ ఖాన్ ని 20,00,000 పెట్టి కొన్నారు. ఇక 6 కొన్నాక లక్నో దగ్గర మొత్తం 95,00,000 రూపాయల పర్స్ మిగిలి ఉంది. నెక్స్ట్ చెన్నై సూపర్ కింగ్స్ 2024 ఐపీఎల్ ఆక్షన్ లోకి మొత్తం 31,40,00,000 రూపాయల పర్స్తో దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఆక్షన్ లో మొత్తం 6 ప్లేయర్స్ ని కొన్నారు. అండ్ ఇందులో 3 ఇండియన్ ప్లేయర్స్ ఉండగా 3 ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు. ఇక ఆక్షన్ లో సిఎస్కే బై చేసిన ప్లేయర్స్ ఒకసారి చూస్తే రచిన్ రవీంద్ర 1,80,00,000, శార్దుల్ ఠాకూర్ 4 కోట్లు, డార్ల్ మిచెల్ 14 కోట్లు, సమీర్ రిజ్వీ 8,40,00,000, ముస్తాఫిజుర్ రహమాన్ 2 కోట్లు అండ్ అవనీ షర్వెల్లేని 20,00,000 పెట్టి కొన్నారు. ఇక 6 కొన్నాక చెన్నై దగ్గర ₹1 కోటి పర్స్ మిగిలింది. గుజరాత్ టైటాన్స్ 2024 ఐపీఎల్ ఆక్షన్ లోకి మొత్తం 38,15,00,000 రూపాయల పర్స్తో దిగిన గుజరాత్ టైటాన్స్ ఆక్షన్ లో మొత్తం 8 మంది ప్లేయర్స్ ని కొన్నారు. అండ్ ఇందులో 6 ఇండియన్ ప్లేయర్స్ ఉండగా 2 ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు. ఇక ఆక్షన్ లో గుజరాత్ బై చేసిన ప్లేయర్స్ ఒకసారి చూస్తే అజ్మతుల్లా ఒమర్జా 50,00,000, ఉమేష్ యాదవ్ 5,80,00,000, షారుఖ్ ఖాన్ 7,40,00,000, సుశాంత్ మిశ్రా 2,20,00,000, కార్తిక్ త్యాగి 60,00,000, మనోజ్ సుత్తార్ 20,00,000, స్పెన్సర్ జాన్సన్ 10 కోట్లు అండ్ రాబిన్ మింజిని 3,60,00,000 పెట్టి కొన్నారు. ఇక 8 మందిని కొన్నాక గుజరాత్ దగ్గర మొత్తం 7,85,00,000 రూపాయల పర్స్ మిగిలి ఉంది.
నెక్స్ట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2024 ఐపీఎల్ ఆక్షన్లోకి మొత్తం 23,25,00,000 రూపాయల పరిస్థితితో దిగిన ఆర్సీబీ ఆక్షన్లో మొత్తం 6 ప్లేయర్స్ని కొన్నారు. అండ్ ఇందులో 3 ఇండియన్ ప్లేయర్స్ ఉండగా 3 ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు. ఇక ఆక్షన్లో ఆర్సీబీ బై చేసిన ప్లేయర్స్ ఒకసారి చూస్తే అల్జారీ జోసఫ్ 11,50,00,000, ఎస్ దయాల్ 5 కోట్లు, టామ్ కరాన్ 1,50,00,000, లక్కీ ఫెర్గూసన్ 2 కోట్లు, స్వప్నిల్ సింగ్ 20 లక్షలు అండ్ సౌరవ్ చౌహాన్ 20 లక్షలు పెట్టి కొన్నారు. ఇక ఈ 6 కొన్నాక ఆర్సీబీ దగ్గర మొత్తం 2,85,00,000 రూపాయల పర్స్ మిగిలి ఉంది. ముంబై ఇండియన్స్ 2024 ఐపీఎల్ ఆక్షన్లోకి మొత్తం 17,75,00,000 రూపాయల పర్సుతో దిగిన ముంబై ఇండియన్స్ ఆక్షన్లో మొత్తం 8 మంది ప్లేయర్స్ ని కొన్నారు. అండ్ ఇందులో 3 ఇండియన్ ప్లేయర్స్ ఉండగా 5 ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు. ఇక ఆక్షన్లో ముంబై బై చేసిన ప్లేయర్స్ ఒకసారి చూస్తే గెరాల్డ్ కోయచ్ 5 కోట్లు, దిల్షాన్ మధుశంక 4,60,00,000, శ్రేయస్ గోపాల్ 20 లక్షలు, నువాన్ తుషారా 4,80,00,000, నమన్దీర్ 20 లక్షలు, అన్షుల్ కంబోజ్ 20 లక్షలు, మహమ్మద్ నబీ 1,50,00,000 అండ్ శివాలిక్ శర్మాని 20 లక్షలు పెట్టి కొన్నారు. ఇక 8 మందిని కొన్నాక ముంబై దగ్గర 1,05,00,000 రూపాయల పర్స్ మిగిలి ఉంది. పంజాబ్ కింగ్స్ 2024 ఐపీఎల్ ఆక్షన్లోకి మొత్తం 29,10,00,000 రూపాయల పర్సుతో దిగిన పంజాబ్ కింగ్స్ ఆక్షన్లో మొత్తం 8 మంది ప్లేయర్స్ ని కొన్నారు. అండ్ ఇందులో 5 ఇండియన్ ప్లేయర్స్ ఉండగా 3 ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు. ఇక ఆక్షన్లో పంజాబ్ బై చేసిన ప్లేయర్స్ ఒకసారి చూస్తే హర్షల్ పటేల్ 11,75,00,000, క్రిస్ వోక్స్ 4,20,00,000, అశుతోష్ శర్మ 20 లక్షలు, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ 20 లక్షలు, శశాంక్ సింగ్ 20 లక్షలు, తన్నయ్ త్యాగరాజన్ 20 లక్షలు, ప్రిన్స్ చౌదరి 20 లక్షలు అండ్ రైలీ రుస్సోని 8 కోట్లు పెట్టి కొన్నారు. ఇక 8 మందిని కొన్నాక పంజాబ్ దగ్గర మొత్తం 4,15,00,000 రూపాయల పర్స్ మిగిలింది. ఇక 2024 ఐపీఎల్ ఆక్షన్ ముగిసే సమయానికి 10 జట్లు కొన్న మొత్తం 72 మంది ప్లేయర్స్ అండ్ వాళ్ళ ప్రైజ్ ఇదే. ఇక ఈ ఆక్షన్ లో మీకు ఎవరిని కొనడం బాగా సర్ప్రైజ్ అనిపించింది అండ్ ఏ టీం మంచి స్ట్రాటజీ ఫాలో అయింది అనేది కింద కామెంట్ చేయండి. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ వీడియోస్ కోసం మన క్రికెట్ స్టఫ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్.